కాలం మారింది. కాలానికి అనుగుణంగా సాగు మార్చుకోక తప్పదు. చంద్రబాబు గారిని తిట్టొచ్చు, వెక్కిరించొచ్చు కానీ ఆయన చెప్తుంది కరెక్టే. పంట ఏదైతే వినియోగిస్తున్నప్పుడు షుగరొస్తుంది జనాలకి. యుక్త వయసులో గూడా వస్తుంది. చిన్న పిల్లలకు గూడా వస్తుంది. కాబట్టి అన్నం తినడం తగ్గించారు. నేనే ఒకప్పుడు 3 పూట్ల భోజనం చేసేవాడిని. దాదాపుగా 15 ఏళ్ల నుంచి గూడా ఒక పూటే భోంచేస్తున్నా. రెండో పూట అంటే నిషేధం ఏం పెట్టుకోలేదు. కాకపోతే ఏంటంటే టిఫిన్‌కే అలవాటు పడ్డా. పొద్దున పూట, రాత్రి పూట్ల. అయితే ఆహ్, ఈ మధ్యన కాస్త వయసు పెరుగుతోంది గాబట్టి, శరీరానికి బలం కోసం తిందామంటే, అన్నం వద్దు మీకు. ఏ గోధుమలదో అంటే రొట్టెలో అట్లాంటివి తినండి. ఈవెన్ మధ్యాహ్నం భోజనం గూడా మానేయండి అనినే చెప్తున్నారు డాక్టర్లు. అంటే ఆహారంలో ఈ భోజనం రైస్ అనేటటువంటి దానికి ఆహ్, డాక్టర్లు వద్దని పదే పదే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నారు. జొన్న రొట్టెలు తినండి, గోధుమ రొట్టెలు తినండి, అట్లాంటివి ఏయన్నా తినండి, కూర ఎక్కువ తినండి, అన్నం తక్కువ తినండి. అట్లాగే షుగర్ ఇంపాక్ట్ కారణంగా పంచదార లేదా స్వీట్లు మ్యాక్సిమం నేనైతే తగ్గిచ్చేసాను. ఇక తప్పదనుకున్నప్పుడు అంత నోట్లో పెట్టుకున్నా వెంటనే వద్దనుకుంటానమాట. ఎందుకంటే స్వీట్లు అనేటటువంటిది కూడా డేంజరస్ అన్నటువంటి సిట్యుయేషన్. ఇప్పుడు అట్లాంటప్పుడు చెరుకు పంట పండించుకుని ఏం చేయాలి? విదేశాలోళ్ళకైనా అక్కడ షుగర్ల ఇంపాక్టే ఉంది కదా! ఊబకాయాల ఇంపాక్ట్ ఉన్నటువంటి చోట్లన బియ్యము ఇది వద్దని చెప్తున్నారు. కాబట్టి ఆ పంటలు మానుకోవాలి. మాకు అదే చేతొచ్చంటే నీకు చేతొచ్చు కాబట్టి నేను తినకపోతే నీది కొనుక్కుని ప్రభుత్వం ఏం చేయాలి? కాబట్టి ఇది సీరియస్‌గా ఆలోచించాల్సినటువంటి సందర్భం. పంటలు మార్చడానికి ఒక మంచి ఆలోచన ఏదైతే ఎకరం మాగాణి పొలంలో ఏడాదికి 3,00,000 సంపాదించేటటువంటి సిస్టమ్‌ని సేవ్ సంస్థ ఏడాది పొడవునా ఉద్యాన పంటలు పండించుకునేలా పొలాన్ని మార్చుకోవచ్చు సూచిస్తోంది. 5 అంచెల ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండ్లు, పసుపు, కూరగాయలు సాగు చేసుకోవచ్చని చెప్తోంది. అందుకు సేవ్ సంస్థ నిర్వాహకులు సుభాష్ పాలేకర్ కృషి ఎస్పీకే పద్ధతి ప్రచారకులు విజయరామ్ కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరులోని తన సొంత పొలాన్ని ప్రదర్శన క్షేత్రంగా తీర్చిదిద్దారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆసక్తి గల రైతులు పేర్లు నమోదు చేసుకుని ఈ నెల 15 నుండి వచ్చి చూసి నేర్చుకోమని ఓ ప్రకటనలో అనౌన్స్ చేశారు. ఈ నెల 15 ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, 17 వరంగల్, ఖమ్మం, నల్గొండ, 19 మెదక్కు, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, 21 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, 23 తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, 25 కృష్ణా, గుంటూరు, 27 ప్రకాశం, నెల్లూరు, 29 కడప, కర్నూలు, 31 చిత్తూరు, అనంతపురం జిల్లా రైతులు సందర్శించవచ్చని చెప్పారు. వ్యవసాయ క్షేత్రం చిరునామా సౌభాగ్య సదను, పెనగూడూరు లంక, తరకటూరు గ్రామం దగ్గర, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. అక్కడికి వచ్చి చూసుకుని మీరు కూడా అక్కడ వాళ్ళు ఏం చేయొచ్చో చెప్తారు. చక్కగా డబ్బులు వస్తాయి. ఇది మొదట కొంత ఇబ్బంది ఉంటుంది, అలవాటైపోతాం. ఇదివరకు మనకి ఫోన్లు అలవాట, ఇప్పుడు అలవాటైపోలా. ఇదివరకు మనకేమన్నా ఫోన్ ఏది మనీ ట్రాన్సాక్షన్స్ డబ్బులు కాకుండా కార్డులు అలవాట, ఇప్పుడు అలవాటు పడిపోయాం కదా. అట్లాగే క్యూఆర్ కోడ్లు అలవాట, ఇప్పుడు అలవాటు పడిపోయాం కదా. ఇది కూడా అలవాటు పడతాం చేయగలిగితే. ముందు చెయ్యాలన్న కమిట్మెంట్ ఉండాలి. మేము పండిస్తాం, మాకు జాతరైందే పండిస్తాం, మా తోచిందే పండిస్తాం, సచ్చినట్టు ప్రభుత్వం కొనుక్కోవాలనుకుంటే కొనకపోతే ఏడుస్తా కూర్చున్న ప్రయోజనం ఏముంది? తిడతాం, ప్రభుత్వాన్ని మారుస్తాం, కానీ మన జీవితాలు ఎవరు మారుస్తారు? అది ఆలోచించుకోవాల్సింది.